ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే లావా వాళ్ళ నుంచి అనమాట. సో లావా వాళ్ళు రీసెంట్గా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి 2-3 ఇప్పుడు మళ్ళీ ఇంకా TWS తీసుకొచ్చి లావా ప్రో బడ్స్ ఆరియా 911 అండ్ ప్రో బడ్స్ వేవ్ 921 ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసారు అన్నమాట ఇక్కడ. సో రెండు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఆరియా వచ్చేసరికి అయితేనేమో 999 ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇయర్ పై స్పెషల్ లాంచ్ ఆఫర్స్ మీద ప్రైస్ మీద 999 ప్రైస్ ట్యాగ్ అయితే వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి వివో వాళ్ళ T4 Pro సంబంధించిన కెమెరాకి సంబంధించిన బయటపడ్డాయి. సో ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రం 3x పెరిస్కోపిక్ జూమ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. 15 MP సోనీ వాళ్ళ IMX కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే థండర్బర్డ్ నుంచి కూడా. సో థండర్బర్డ్ 142.0 అప్డేట్ తీసుకొచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటో PDF విజువల్ సిగ్నేచర్స్ అండ్ వర్క్ ఫ్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. ఇలా మెయిన్ అదే ఎక్కువ ఫోకస్ దాని మీద చేసారు అన్నమాట. PDF అటాచ్మెంట్స్ డైరెక్ట్గా విత్ ఇన్ ద అప్లికేషన్ లోపలనే అటాచ్మెంట్ చేసుకోవచ్చు కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నుంచి అన్నమాట. సో చాలా రోజులు అయిపోయి వీటి గురించి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి తీసుకోవడానికి. సో దీంట్లో ఎక్సెల్లో ఇది AI కోపైలట్ ఫంక్షన్ అడిషన్ న్యాచురల్ లాంగ్వేజ్ ఇది సెల్ఫ్ ఫిల్లింగ్ డేటా క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, అది యాడ్ చేసిరంటే ఇక్కడ ఓపెన్ AI GPT 4.1 మినీ మోడల్తో పాటు కూడా పవర్డ్ అయినట్టు అయితే అంటారు. సో కొన్ని ఫిల్స్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. అండ్ మైక్రోసాఫ్ట్ 365 యూజ్ చేసుకొని. సో నేనైతే ఎక్కువ యూజ్ చేయలేను బై. అండ్ ఇక్కడ రిస్ట్రిక్షన్ చూసుకుంటే 100 యూజెస్ ఎవ్రీ 10 minutes కనేసి అయితే ఇక్కడ మెయింటైన్ చేసిరు అన్నమాట. అంటే 100 సార్లు యూజ్ చేసుకోవచ్చు ప్రతి 10 minutes కనేసి అయితే ఇక్కడ లిమిటేషన్స్ అవుతున్నాయి. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అయితే నాకు తెలియదు. సో కొంచెం ఎక్సెల్ వాళ్ళకైతే కొంచెం ఐడియా అయితే ఉంటుంది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం AFOX వాళ్ళు బ్లోవర్ స్టైల్ గ్రాఫిక్ కార్డ్ అనేది రివీల్ చేసేది. NVIDIA వాళ్ళ GeForce RTX 5090 గ్రాఫిక్ కార్డ్ పడ. బ్లోవర్ స్టైల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇటు సైడ్ ఫిన్సెస్ ఉంటాయి, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ నుంచి గాలి తీసుకొని ఇట్లా పంపిస్తాం, ఫిన్స్లోకి నుంచి పంపిస్తుంది. బ్లోవర్ స్టైల్ అంటారు. అది కొంచెం నాయిస్ కూడా ఎక్కువనే చేస్తుంది. సో బ్లోవర్ స్టైల్ కార్డులు అయితే తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ టైం అనమాట AMD వాళ్ళ Radeon RX 9070 XT గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో కేబుల్స్ మెల్ట్ అయినాయి అనేసి అయితే అన్నారు. నాకు ఇక్కడ వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం కూడా చూసుకుంటే కేబుల్ మార్చడం వల్లనో అడాప్టర్స్ కారణం కొంచెం కాలింది అనేసి అయితే అంటే గ్రాఫిక్ కార్డ్కి అయితే ప్రాబ్లం లేదు, మంచి జీబీ తీసుకున్నాను. కేబుల్ మోడ్స్ చేస్తారు కదా, మాడ్యులర్ కేబుల్స్ అంటారు కదా, వేరే కేబుల్ తీసి ఇంకో కేబుల్ పెట్టడం, అక్కడ కొంచెం చేంజ్ వచ్చే అవకాశం ఉందంటారు. సో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కన్నా కంటిన్యూషన్ అప్డేట్ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో గేమింగ్ సంబంధించిన న్యూస్లో చూసుకుంటే NVIDIA వాళ్ళైతే కన్ఫర్మ్ చేసి GeForce Now ఏదైతే ఉందో ఇండియాలో నవంబర్లో వస్తుంది అనేసి. నెక్స్ట్ స్టీమ్లో చూసుకుంటే లెగో మార్వెల్ సూపర్ హీరోస్ అనే గేమ్ అయితే చాలా డిస్కౌంట్ మీద వస్తుంది. 113 రూపాయలకే ఈ గేమ్ వస్తుంది. ఆబ్వియస్గా 12 సంవత్సరాలు అయిపోయింది గేమ్ కూడా వచ్చేసి లెగో మార్వెల్ సూపర్ హీరోస్ అని మార్వెల్స్ హీరోస్ మీద. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్దగా ఏం లేవు, 7 GB స్టోరేజ్ ఉంటే సరిపోతే, 2 GB ర్యామ్ అనమాట. సో ఆబ్వియస్గా ఈ గేమ్ అంతా కూడా ర్యామ్లోనే స్టోర్ అయిపోతుంది. సో ఎక్కువ లోన్కి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో అమ్మడం. నచ్చి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.